హరే కృష్ణ. దైవానికి కృతజ్ఞతలు. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని తలుచుకుంటారు, ప్రార్థిస్తారు. సుఖాలు వచ్చినప్పుడు లౌకిక భోగభాగ్యాల్లో మునిగి తేలిపోతారు, భగవంతుడి గురించి ఆలోచించరు. మరికొందరైతే సుఖాలు కలిగినప్పుడు దేవుణ్ణి స్మరిస్తారు, కష్టాలు వచ్చినప్పుడు దూషిస్తారు. కష్టాలను సుఖాలను దేవుడు ఇచ్చిన బహుమతులుగా స్వీకరించేవారు కోటాను కోట్ల మందిలో ఏ ఒక్కరో ఉంటారు. అలాంటి సూఫీ గురువు కథ ఇది. ఆ గురువు ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు, ఓ భగవంతుడా, ఇన్ని కోట్ల మంది ప్రజల్లో నన్ను నువ్వు ఎలా జ్ఞాపకం పెట్టుకుంటావో ఏమో, ఎంతో కరుణతో నాకు కావాల్సినవన్నీ ఈరోజు సమకూర్చి పెట్టావు. నా తల్లి కన్నా ఎక్కువ శ్రద్ధతో జాగ్రత్తతో నన్ను కనిపెట్టుకున్నావు. నా కృతజ్ఞతలు ఎలా తెలపాలో, ఏ మాటలు అందుకు సరిపోతాయో నాకు తెలియడం లేదు మహాప్రభో అంటూ కన్నీరు కార్చేవాడు. ఒకసారి ఆయన తన శిష్యులతో కలిసి పొరుగురు వెళ్ళాడండి. ఆ ఊరికెళ్ళిన వారు వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోలేదు, ఆహారం పెట్టలేదు. దీంతో వాళ్ళందరూ నిరాహారంగానే పడుకున్నారు. ఆ రోజు కూడా సూఫీ గురువు నిద్రపోయే సమయంలో కూడా ఎప్పుడూ చేసే ప్రార్థనే చేశాడు. శిష్యులు ఆ సంగతి గమనించారా? వారంతా ఆ రాత్రంతా ఖాళీ కడుపులతో ఉండాల్సి వచ్చింది. రెండో రోజు మూడో రోజు కూడా ఇలాగే జరిగింది. తినడానికి ఏమీ లేదు. ఆకలితో కడుపులు కాలుతూ నిద్ర రాక ఆ శిష్యులంతా తమ గురువు పక్కనే అసహనంగా దొర్లుతున్నారు. గురువు ఎప్పటిలాగే, ఓ నా తండ్రి, ఓ పరమాత్మ, నా మీద నీకు ఇంత శ్రద్ధ, ఇంత ప్రేమ, లోకంలోని ఇన్ని కోటాను కోట్ల మందిలో నన్ను గుర్తుపెట్టుకొని నా మీద అపారమైన నీ దయావృష్టిని కురిపించి కాపాడుతున్నావు. నాకు ఏది అవసరమో కనిపెట్టి సమయానికి సరిగ్గా సమకూరుస్తున్నావు. తండ్రి, నీ రుణాలను నేను ఎలా తీర్చుకోగలను అంటూ ఏడ్చాడు. తాము ఆకలి మంటల్లో కాలిపోతూ ఉంటే గురువు ఈ విధంగా ప్రార్థించడం విన్న శిష్యులకి ఆగ్రహం వచ్చింది. వారిలో ఒకరు కోపం ఆపుకోలేక, ఓ మహాశయ, అర్థం పర్థం లేని ఈ మాటలు ఆపండి. 3 రోజులుగా తినడానికి తిండి, నిద్రపోవడానికి వసతి లేక ఈ నిర్జన ప్రదేశంలో చెట్ల కింద ఇన్ని నీళ్లు తాగి పడుకుంటున్నాం కదా. మీరేమో దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థిస్తున్నారు. ఇంతకన్నా పిచ్చి, వెర్రి, అవివేకం ఇంకేముంటుంది అని ఆవేశంగా అన్నాడు. ఆ గురువు ప్రశాంతవదనంతో, నాయనా, ఎన్నో ఏళ్లుగా నేను తెలుసుకోలేని ఆ పరమాత్మ ఘనతను, మహిమను ఈ 3 రోజుల ఆకలి, అవమానం, ఆపదల ద్వారా గ్రహించగలిగాను. అవి నా ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరం కాబట్టే ఆ కరుణామయుడు ఆ దయతో వాటిని నాకు సమకూర్చాడు. తిండి లేకపోయినా, గూడు లేకపోయినా, ఎన్నెన్నో ఆపదలు చుట్టుముట్టినా ఆ భగవంతుడి దయ ఉంటే బతికి ఉండగలమనే పాఠాన్ని గ్రహించాం కదా. నా భగవంతుడు కరుణా సముద్రుడనడానికి ఇంతకన్నా మంచి నిరూపణ ఉంటుందా అంటూ కృతజ్ఞతాపూర్వకంగా కన్నీరు కార్చాడు. లోకంలో అందరూ భగవంతుడు తమకు ఎంత ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా అవి సరిపోలేదని, ఇంకా కావాలని ఇచ్చేవాళ్లే. జీవించడానికి అత్యవసరమైన ఆహారం ఇవ్వకపోయినా అంతకన్నా విలువైన జీవితాన్ని ఇచ్చావు అంటూ భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూ ఏడ్చేవారు ఎందరుంటారు? దైవానికి అసలు కృతజ్ఞతలు ఎలా తెలపాలి? దాసుల అవసరాలను తీర్చడం కేవలం భగవంతుని విధి, అంతేకాని దాసులది కాదు. అవసరాన్ని కల్పించడం అతడే చేస్తాడు, దాన్ని నెరవేర్చడం కూడా ఆయనే చేస్తాడు. ఈ మధ్యలో దాసునికి పరీక్ష ఉంటుంది. మానవ సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తిలోనూ కృతజ్ఞతాభావం తప్పనిసరిగా ఉండవలసిందే. కానీ అంతకంతకు చెడిపోతున్న నేటి సమాజంలో కనీసం ధర్మ సంస్థాపన కొరకు నడుం కట్టిన వారి కోసమైనా అనునిత్యం ఆలోచిస్తాడు భగవంతుడు. మన ఎడల ఎన్నో ఉపకారాలు చేస్తుంటాడు. నేను ఈ లోకంలోకి రాకముందు మాతృగర్భంలో నా పోషణకు ఎంతో విచిత్రంగా ఎన్నో ఏర్పాట్లు చేశాడు. ప్రపంచంలోకి వచ్చిన తర్వాత శైశవంగా కాళ్ళు చేతులు ఆడని కాలంలో అపురూపంగా చూసుకునే ప్రేమమయమైన మాతృమూర్తిని నా పోషణ రక్షకులుగా నియమించాడు. క్రమక్రమంగా మాట్లాడడానికి, కాళ్ళు చేతులు ఆడించడానికి శక్తి సామర్థ్యాలనిచ్చాడు. నేను ఎవరికీ ఏమీ కాని కాలం నుంచి పుట్టి పెరిగి గిట్టే వరకు ఈ భూమి ఆకాశాల జగమంతటినీ నా కోసమే అన్నట్టు నిరంతరం నడిపించాడు. నా శారీరక మానసిక వైజ్ఞానానికి
అవసరాలకు వనరులు పుట్టించాడు అంటూ దైవం చేసిన ఒక్కొక్క ఉపకారాన్ని, అనుగ్రహించిన ఒక్కొక్క వరప్రసాదాన్ని మననం చేసుకుంటూ ఒకవైపు ఎనలేని తన బలహీనతల్ని, మరోవైపు అంతులేని ఆయన అనుగ్రహాన్ని చూసుకోవాలి. అప్పుడే మన ఆంతర్యంలో దైవం ఎడల ప్రేమభావం మేలుకుంటుంది. మన నోరు ఆ దేవుని గొప్పతనాన్ని గానం చేస్తుంది. శరీరంలోని సమస్త అవయవాలు, సర్వశక్తులు ఆ స్వామిని ప్రసన్నం చేయడానికి, ఆ మార్గంలో పరుగులు తీయడానికి అంకితమైపోతాయి. ఈ భావననే దైవం పట్ల కృతజ్ఞతాభావం అంటాము. ఇది సర్వ సత్కార్యాలకు ఊపిరి లాంటిది. ఈ భావాన్ని మేల్కొల్పడానికి, పెంపొందించడానికి దైవ గ్రంథాలు అవతరించాయి, దైవ ప్రవక్తలు ప్రభవించారు. మనలాంటి వాళ్ళందరము యోగా అనే శక్తితో ముందుకి సాగిపోతున్నాం. ఇప్పుడు ఆధునిక సమాజం ఈ భాషల్ని మనిషి మనసు నుంచి రూపుమాపడమే అసలు కార్యక్రమంగా పెట్టుకుంది. ఈ భావం ఎంత సజీవంగా ఉంటే అంతగా మనిషి దైవ విధేయతగా చరణంలో ముందుంటాడు. ఈ భావం మనిషిలో అణగారిపోయిన మనిషి పాపం వైపునకు, అపరాధాల వైపునకు అడుగిడగలుగుతాడు. కృతజ్ఞతాభావం మనిషిలో జాగృతమైనప్పుడు అతని జీవితం దైవ దాస్య మార్గంలో ఉజ్వలమానమవుతుంది. పడుకునేటప్పుడు కూడా దైవనామమే తనకు తోడు నీడా కావాలని కోరుకుంటాడు. సర్వం కృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.